అనకాపల్లి జిల్లా చోడవరం బి మునిపట్నం నర్సీపట్నం రోడ్ల దుస్థితిపై చోడవరం భారతదేశ సభ్యులు భూపతి రాజు భర్త భూషణ్లో వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. మండపల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ముందు విచారణకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ తరపున విశాఖపట్నం ఎస్ఐతో పాటుగా రోడ్డు కాంట్రాక్టర్ కూడా హాజరయ్యారు. 2019లో బిఎన్ రోడ్తో పాటు ఇతర చోట్లు 10 రోడ్లకు 208 కోట్ల రూపాయలతో 24 నెలల కాల పరిమితికి రోడ్లు వేసేందుకు కాంట్రాక్ట్ పొందారు. తదుపరి బ్రిడ్జిలు, కల్వర్టర్లు తీసివేయగా మిగిలి ఉన్న సింగిల్ రోడ్ ని డబుల్ రోడ్ చేయడానికి 149 కోట్లకు బడ్జెట్ కుదించారని తెలిపారు. 2025 సెప్టెంబర్ 20వ తేదీకి రోడ్లు ప్రోగ్రెస్ చూపిస్తాము అని అధికారులు కోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చారు. 15 లక్షల మంది జనాభాకు ఇదే ప్రధాన రహదారి అని తెలిపారు. తదుపరి వాయిదా సెప్టెంబర్ 20వ తేదీకి వేసినట్లుగా తెలిపారు. సెప్టెంబర్ 20వ తేదీలోపు ఇచ్చిన హామీని అధికారులు నెరవేర్చకపోతే పాడేరు, మాడుగుల, చోడవరం ప్రజల తరపున హైకోర్టుకు కూడా వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని న్యాయవాదులు తెలిపారు. చోడవరంలో బిఎన్ రోడ్డు భీమునిపట్నం నుంచి నర్సీపట్నం రోడ్డు దుస్థితి మీద చోడవరం బార్ అసోసియేషన్ సభ్యులైనటువంటి భూపతి రాజు గారు అలాగే భరత్ భూషణ్ గారు పిటిషనర్ గా ఉంటూ దాఖలు చేసినటువంటి పిఎల్సీలో ఈరోజు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ముందు ఈరోజు ఎస్సీ గారు ఈఎన్సీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వారి తరఫున ఎస్సీ విశాఖపట్నం వారు హాజరవడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ గారు కూడా ఎవరైతే ఆ కాంట్రాక్టర్ మీద సైన్ చేశారో ఆ కాంట్రాక్టర్ గారు కూడా ఈ అథారిటీ ముందు హాజరవడం జరిగింది. ఈ హాజరైతూ వారు ఏం చెప్తున్నారంటే ఈ రోజు కోర్టులో అథారిటీ ముందు బెంచ్ ముందు చెప్పిన మాట ఏంటంటే 2019వ సంవత్సరంలో ఈ రోడ్డు ఏదైతే ఉందో 9 రోడ్లు ఈ రోడ్డుతో పాటు మరి 9 రోడ్లతో కలిపి 10 రోడ్లుగా కలిపి ఒక కాంట్రాక్ట్ వర్క్ ని 208 కోట్ల రూపాయలతో 2019లో 24 నెలలు కాలపరిమితి విధిస్తూ వాళ్ళకి రోడ్డు కాంట్రాక్ట్ వర్క్ ఇవ్వడం జరిగిందని, ఆ 208 కోట్ల రూపాయల వర్క్ ని ఈ కరోనా కారణంగా అలాగే తర్వాత ఏర్పడినటువంటి విపత్తుల కారణంగా ఈ రోడ్డు కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఈ కాంట్రాక్ట్ వర్క్ కి ఎక్స్టెన్షన్ టైం టు టైం ఎక్స్టెన్షన్ ఇస్తూ ఫైనల్ గా వచ్చే 2026 సంవత్సరం మార్చి నెలాఖరు వరకు ఈ కాంట్రాక్ట్ పని పూర్తి చేయడం కోసం వారికి వర్క్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలాగే కాంట్రాక్టర్ గారు అధికారులు చెప్పిన మాట ఏంటంటే ఈ 208 కోట్ల రూపాయల వర్క్ ని 149 కోట్లకి కుదించారని, స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో బ్రిడ్జిలు గాని కల్వర్ట్లు గాని ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి రోడ్డు పోర్షన్ మాత్రం సింగిల్ లైన్ ఉన్న రోడ్డు పోర్షన్ ని డబల్ లైన్ గా మార్పు చేయడానికి 149 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తో ఈ రోడ్డుని కాంట్రాక్ట్ వర్క్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఆ రకంగా ఇప్పుడు కోర్టు వారు ఏమడిగారంటే ఈ టైంలోగా వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరులోగా మీరు రోడ్డుని కంప్లీట్ చేయడానికి తీసుకున్నటువంటి స్పష్టమైన చర్యల్ని చెప్పమని, అలాగే ఈ అథారిటీకి అండర్టేకింగ్ కూడా ఇమ్మనమని కోర్టు వారు ఆదేశించడం జరిగింది. దానిపైన కాంట్రాక్టర్ గారు ఖచ్చితమైన అండర్టేకింగ్ ఇచ్చారు ఈ రోజు కోర్టుకి. వారు ఏమంటారంటే ఒక నెల రోజులు అంటే 20/9/2025కి లోపు మళ్ళా వాయిదా వేయడం జరిగింది. ఈ వాయిదా లోపు ఈ వర్క్ ని ప్రోగ్రెస్ చూపిస్తామని ఖచ్చితంగా వారు అండర్టేకింగ్ హామీ ఇవ్వడం జరిగింది కోర్టు వారికి. ఈ ప్రోగ్రెస్ చూసిన తర్వాత మాత్రమే ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వారు నెక్స్ట్ తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే అధికారులను కూడా వారు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ ఏదైతే అండర్టేకింగ్ ఇచ్చారో ఈ రోడ్డు పనిని పూర్తి చేస్తామని అండర్టేకింగ్ ఇచ్చారో ఈ వచ్చే నెల 20వ తారీఖు లోపు ప్రోగ్రెస్ చూపిస్తానని ఏదైతే అండర్టేకింగ్ ఇచ్చారో ఆ ప్రోగ్రెస్ ని వాళ్ళని పరిశీలించమని, వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితమైన ప్రోగ్రెస్ చూపించమని 20/9/2025కి ఈ రోజున ఉన్నటువంటి ఈ రోడ్డు పిటిషన్ ని వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న ప్రజలందరికీ మా తరపున విజ్ఞప్తి ఏంటంటే ఒక నెల రోజుల్లోగానే మనం చూస్తున్నటువంటి రోడ్డు దీని దుస్థితి నుంచి మనం విముక్తి పొందుతామని, ఈ రోడ్డు స్పష్టమైన రూపాన్ని సంతరించుకుంటామని, ఈ గోతులు ఈ తర్వాత ఈ రోడ్డు కొత్త రోడ్డు కూడా ఫామ్ చేస్తామని వాళ్ళు ఇచ్చిన అండర్టేకింగ్ ని మేము కూడా నమ్ముతున్నాము. అలాగే వారిని కూడా వారి దృష్టికి కూడా చెప్పాం. ఎందుకంటే పాడేరు, అరకు, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 15 లక్షల మంది జనం ఎవరైతే 15 లక్షల మంది ప్రజలు ఉన్నారో ఈ 15 లక్షల మందికి కూడా ఇదే ప్రధానమైన రహదారిగా ఉంది. కాబట్టి ఈ రహదారి గాని చంద్రవరకు తెలిసిన విషయం
గోవాడ బ్రిడ్జి గురించి కూడా ఇదే సందర్భంలో వారి దృష్టి తీసుకొస్తే గోవాడ బ్రిడ్జి కూడా అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు, బాగా పాడైన పరిస్థితి ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా ఎస్సీ గారి దృష్టికి, ఎందుకంటే ఆయన పెద్ద అధికారి, ఆల్మోస్ట్ 3 జిల్లాలకి ఆర్ఎన్బి తరఫున రిప్రజెంట్ చేస్తున్న అధికారి కాబట్టి ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. మా విజ్ఞప్తి మేరకు, మా రిక్వెస్ట్ మేరకు ఇప్పుడే ఎస్సీ గారు కూడా ఇప్పుడు వెళ్తూ ఈ గోవాల్లో ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా పరిశీలించి దాని తాలూకా పరిస్థితిని కూడా గమనించి ఆ గోవాడ బ్రిడ్జి విషయం మీద కొత్తగా వేరే బ్రిడ్జి నిర్మించడానికి తగిన ప్రణాళికలు ఏర్పాటు చేయడం కోసం వారి ఇన్స్పెక్షన్ కూడా ఇప్పుడు వెళ్లడం జరిగింది. కాబట్టి ఈ రోజుకి జరిగిన విషయం ఏంటంటే ఖచ్చితమైన ఈఎన్సీ గారి తరఫున ఎస్సీ ఆర్ఎన్బి వారు హాజరయ్యారు. అలాగే కాంట్రాక్టర్ గారు, ఆన్ రికార్డ్ ఎవరైతే కాంట్రాక్టర్ గారు ఉన్నారో కాంట్రాక్టర్ గారు హాజరయ్యారు. వారిద్దరూ కోర్టుకి అండర్టేకింగ్ ఇచ్చారు. 20/9/2025 లోపు ఈ రోడ్డు పరిస్థితిని ఈ నెల రోజుల లోపు స్పష్టమైన మార్పును తీసుకొచ్చి మంచి ప్రోగ్రెస్ చూపిస్తామని అండర్టేకింగ్ ఇచ్చారు. వారి అండర్టేకింగ్ కోర్టు రికార్డ్ చేసింది. ఈ అండర్టేకింగ్ దాటి వారు గాని ఈ పనులు చేపట్టలేని ఎడల మేమందరం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. అందరం కలిపి ఈ చోడవరం చోడవరం ప్రజల తరపుని, మాడుగుల ప్రజల తరపుని, పాడేరు అరకు ప్రజల తరపుని, నర్సీపట్నం జోన్ ప్రజల తరపుని, ఈ రోడ్డు మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో అందరు ప్రజల తరపున మేము నిలబడి హైకోర్టు వరకు ఈ విషయాన్ని తీసుకుని వెళ్లి, కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన హైకోర్టు వరకు ఈ ప్రజా ప్రయోజన వాద్యాన్ని తీసుకుని వెళ్లి ఖచ్చితమైన రిలీఫ్ పొందడానికి మా వంతు కృషి మేము చేస్తాం.